తమిళనాడు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్ర యానంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత దానిపై స్పష్టత వస్తుందన్నారు. నేడు తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు వస్తూ పోతుంటాయి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు తెలంగాణలో అక్కడక్కడ జల్లులు, 1-2 చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఏపీలో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో గాలి వేగం 30 కిలోమీటర్లు ఉంటుంది. అందుకే చేపల వేటకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా రోడ్డుపై వాహనాలను గుర్తించలేని పరిస్థితి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.